మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ప్రసాదు, కల్పన, చంద్రిక, కల్పన, చంద్రిక, ప్రసాదు. ఏంటి బామ్మగారు? పువ్వు కింద పడిందమ్మా. ఆ మాత్రానికి అరవాలమ్మమ్మా? ఇది శుభ సంకేతమే. అవును, ఇక నుంచి ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వస్తారు, మళ్ళీ ఇంటికి పూర్వ వైభవం వస్తుంది, కళాకాంతులు వస్తాయి, అసలైన కళ్యాణ వైభోగం జరుగుతుంది. ఏంటి ప్రసాదు, ఏదో స్వామీజీలా చెప్తున్నావు? ఆ స్వామీజీ వచ్చి చెప్పేది కూడా ఇదేగా. ఈ మాత్రం దానికి దేవుళ్ళు స్వామీజీలు చెప్పాలా? అన్నీ తెలిసి నేను చెప్పకూడదా? అన్నీ తెలుసా? ఏం తెలుసా అన్నయ్య గారు? పౌడరు నిజాలన్నీ కక్కేకు. నీకేం తెలుసు ప్రసాదు? ఆయన ఏదో వాగుతున్నాడులే అమ్మమ్మా, వదిలే. అన్నయ్య గారు ఏదో చెప్పాలనుకుంటున్నారుగా, చెప్పనే వదినా. నోరు తెరిచో ఉంటే నా స్టిక్కర్ అని కూడా చూడకుండా చంపేస్తాను. చెప్పు ప్రసాదు. పూజ అయిపోయిందా బామ్మగారు? ప్రసాదం పెడతారా? సాంబార్ అయిందా చెల్లెమ్మ? టిఫిన్ పెడతావా? అమ్మో అమ్మో, మరొకసారి ఆలోచించమ్మా. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకోవడం ఎందుకు? ఇంటి అద్దెకు, సరుకులకు, ఖర్చులకు నేను డబ్బులిస్తాను. వద్దన్నయ్య, నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది ఏముందమ్మా? ఇలాంటి సమయంలో సాయం చేయకపోతే నేనెందుకు? ఇప్పటికే మమ్మల్ని చూడ్డానికొచ్చి మంచాన పడ్డ పెద్దయ్య భారాన్ని మోస్తున్నారు. మళ్ళీ మేం కూడా మీకు భారం కాదలుచుకోలేదన్నయ్య. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు ఎవరి దగ్గర చేయి చాచి ఏది తీసుకోవని పెదనాన్న చెప్పారమ్మా. నీ ఇష్టం, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఏమైందన్నయ్య? ఉంగరం అమ్మలేదా? అది బంగారం కాదన్నారా? డబ్బులు ఇవ్వనన్నారా? ఈ ఉంగరం నీకెక్కడదమ్మా? ఓ, నేను దొరికినప్పుడు నా చేతికుందని పెద్దయ్య చెప్పారు. నువ్వు సామాన్యురాలివి కాదమ్మా. ఏ పెద్దింటి బిడ్డవో లేక ఏ గొప్పింటి కోడలవో అయ్యుంటావు.
ఏమంటున్నావు అన్నయ్య? ఈ ఉంగరం ఖరీదెంతో నీకు తెలుసా అమ్మా? మ్మ్హ్మ్. ఇలాంటి ఉంగరం ఎవరి దగ్గర ఉంటుందో, ఎవరు కొనగలరో తెలుసా? ఈ ఊళ్ళో, ఈ దేశంలో ఇలాంటి ఉంగరాలు ఎన్నున్నాయో తెలుసా నీకు? నాకేం తెలియదన్నయ్య. అసలేం జరిగింది షాప్లో? కొన్నదా కొట్టుకొచ్చిందా? నా మొహం చూస్తే నీకు దొంగలా ఉందా సేటు? మాల్ చూస్తుంటే దొంగ బంగారంలా ఉంది. నమస్తే సేట్. నమస్తే నమస్తే. అయ్యే అయ్యే బయటియే బయటియే. మళ్ళీ వడ్డీకి డబ్బు కావాలా? లేదు సేట్, నాకు తెలిసిన వారికి కొంచెం డబ్బులు అవసరం. ఒక చిన్న ఉంగరం తెచ్చాను, అది తీసుకొని మంచి ధర ఇస్తారా? ఉంగరం ఇవ్వండి. ముందు నా సంగతి తెలుసు సేటు. ఉండవయ్యా, ఆయన మా షాపింగ్కి రెగ్యులర్ కస్టమర్. వడ్డీకి డబ్బులు తీసుకెళ్ళి ఖచ్చితంగా తిరిగిస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను కూడా రెగ్యులర్గా చైన్లు ఇస్తాను. ఏమిటి అంటున్నావు? ఈ రింగ్ నేను తీసుకోలేను. ఏమైంది సేటు? వేడు మంట అయిపోయి అనుకుంటా. దొంగ బంగారం ఎత్తుకొచ్చినట్టున్నాడు. నువ్వన్నట్టు ఇది చిన్న ఉంగరం కాదు, చాలా పెద్ద ఖరీదైన ఉంగరం. దీని విలువ కొన్ని లక్షల్లో ఉంటుంది. కోటీశ్వర్లు మాత్రమే ఈ ఉంగరం కొనగలరు. కానీ ఇలాంటివి ఈ ఊర్లో, ఈ దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని మీరు అమ్మవద్దు. అప్పుగా కావాలంటే డబ్బు తీసుకెళ్ళండి. బ్యాంకులు మాత్రమే ఈ ఉంగరాన్ని కొనగలవంటమ్మా. కాకపోతే దీన్ని ఎప్పుడు ఎక్కడ కొన్నామో ఆ రసీదు కావాలి. ఆ రసీదు నీ దగ్గర ఉందామా? ఇది నా చేతికున్నట్టు పెద్దయ్య చెప్పేంత వరకు నాకే తెలీదన్నయ్య. ఇంకా రసీదు నేనెక్కడ తెచ్చేది? అయితే నీ గతమేంటో, నువ్వెవరో, నీ చేతికి ఈ ఉంగరం ఎలా వచ్చిందో తెలిస్తే తప్ప మనం దీన్ని అమ్మలేమమ్మా. ఇప్పుడంత సమయం ఎక్కడుందన్నయ్య? నా గతం ఏంటో తెలిసేంత వరకు నేను బ్రతికేదెలా?
ఇలా ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. అంతకు మించి అమ్మ రింగు గురించి నువ్వు ఇంట్లో ఏం మాట్లాడకు. ఏదైనా డౌట్ ఉంటే నేను మాట్లాడతాను. కానీ అన్నయ్య, ఈ ఇంటికి మనకు ఏదో సంబంధం ఉంది. ఆయనకు మనకు ఏదో బంధుత్వం ఉంది. లేకపోతే ఆయన నన్ను అంతగా ప్రేమించరు. ఇదే వద్దు అంటున్నాను. మనం వచ్చిన పని మాత్రమే చేద్దాం. పద. ఫోటోల పక్కన అమ్మ ఫోటో ఉంది అన్నావు, లేదేంటి? ఆ రోజు నేను చూసినప్పుడు ఉందన్నయ్య, తర్వాత చూస్తే లేదు. అది నీ భ్రమ. అతని చేతికి అమ్మ రింగు లాంటిది ఉంటుందనడం కూడా నీ భ్రమే. బ్రహ్మో నిజమో చూద్దాం. అభి, దివ్య ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నాం. కూర్చోండి, బామ్మగారిని పిలుచుకొస్తాను. మీరొచ్చారని తెలిస్తే పెద్దావిడ సంతోషిస్తారు. కూర్చోండి. ఎక్కడ అతని ఫోటో? అటువైపు ఉందన్నయ్య. కొంప మునిగింది పౌడరు. ఏమైంది? మంగ పిల్లలు వచ్చారు. మంగకి విషయం చెప్పారేమో. మంగ కూడా వస్తుందేమో. విషయం తెలిసి మా అమ్మమ్మ వదిన మనపై ఫైర్ అయ్యి గెంటేస్తారేమో. స్వరూప వచ్చి చంపేస్తుందేమో. ఇలాగే ఊహించుకోవే. ఇంకో డ్రీమ్ కూడా వేసుకో. ఆడియన్స్ వచ్చి రాళ్లతో కొట్టి చంపేసిపోతారు. ఇంతలా భయపడే బదులు ఆ పిల్లల ముందు నిజం ఒప్పేసుకుంటే పోలా, ఏదైతే అది అవుతుందా. అంతేనంటారా? అంతేగాక టెన్షన్ పడే బీపీ షుగర్లు తెచ్చుకొని అర్ధాంతరంగా పోవటం మంచిదంటావా? పద చెప్పేద్దాం, పద. అభి, దివ్య ఏంటి ఇలా వచ్చారు? అది మరేమో ఆయన చేతికి చూడండి, మీరు చిన్నపిల్లలు, మేం పెద్దవాళ్ళం. మళ్ళా మనకు సారీలు ఉండకూడదా? సారీ ఎందుకు? అదే అంకుల్ చెప్తున్నారు అభి. అసలు ఈ విషయం మీకెప్పుడో చెప్పుండాల్సింది. ఏ విషయం? నాకు తెలుసులే బాయ్, నువ్వు అందుకే వచ్చావనే. ఎందుకు? పురై, మేవే అనుకుంటే మాకంటే ముదురు వెంట్రా నువ్వు. అంతా తెలిసి కూడా ఏం తెలియనట్టు మా చేతే వాగించాలనుకుంటున్నావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అనటానికి ఇంకేం లేదురా, అంతా అయిపోయింది. ముందు మిమ్మల్ని పంపించి మీ వెనక మీ అమ్మ కూడా వస్తుందని తెలిసిపోయింది. తిట్టేదేదో ఇప్పుడే తిట్టే. అందరి ముందు తిడితే మాకు అవమానం. వీళ్ళు ఏమంటున్నారు దివ్య? దివ్య, నువ్వు అచ్చం మీ అమ్మ పోలికే. మమ్మల్ని నువ్వే కాపాడాలి. మీ అమ్మలాగా నువ్వు కూడా మంచిదానివి కదా. అభి, దివ్య ఎలా ఉన్నారు? బాగున్నాను చేజీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది? భగవంతుడి దయ వల్ల ఇలా ఉన్నాను. మీ అమ్మ బాగుందా? మా అమ్మ బానే ఉంది. మీ మనవడు ఇంకా తిరిగి రాలేదా? లేదభి, త్వరలోనే వస్తాడని ఓ స్వామీజీ చెప్పారు. స్వామీజీల్ని సన్యాసుల్ని నమ్ముకుంటే ఇంకంతే. జైని చూడ్డానికి వచ్చారా? అవును చేజీ,
ఆయన చేతికి అతని ఫోటో ఉందా? ఎందుకు అభి? తన్ని చూడాలని మా చెల్లి గొడవ చేస్తుంటే తీసుకొచ్చాను. ఫోటో ఉంటే చూపించండి. జై అంటే నీకెంత ప్రాణం తల్లి. నువ్వన్నా కూడా జైకి ప్రాణం. కల్పన, వెళ్ళి జై ఫోటో తీసుకురా. పౌడరు, ఈ పిల్లలు జై ఫోటోని చూడటానికా వచ్చింది? అదేగా చెప్పారు, అన్నిటికీ తొందరే నీకు. కాస్త ఉంటే నిజం కక్కేసి ఉండేదానివి. అయితే ఈ పిల్లలు వాళ్ళమ్మతో ఏ విషయం చెప్పలేదా? చెప్పుంటే అదే విషయం ఇక్కడ మాట్లాడుండేవారు కదా. చెప్పానా అదే రింగ్ కదా. జేజీ, తన వేలికి రింగ్ ఎప్పటి నుంచి ఉంది? అది నిశ్చితార్థపు ఉంగరం అభి. నిశ్చితార్థం అయినప్పటి నుంచి ఉంది. ఆ రింగుతో వీడికి పనేంటండి? వెళ్ళు అని అడగవే, నన్ను అడుగుతావే. రింగు గురించి ఎందుకు అడిగావు అభి? ఆ రింగు మా అమ్మ. ఏం లేదు, ఇంతకు ముందు ఈ ఫోటో చూసినప్పుడు ఈ రింగ్ని అబ్జర్వ్ చేయలేదు, అందుకు అడిగాను. ఇక మేము వెళ్ళొస్తాం. కాసేపు ఉండండి అభి, భోంచేసి వెళ్దురు గాని. లేదు జేజీ, ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, వెళ్ళాలి. దివ్య. వెళ్ళొస్తామండి. పౌడరు, ఉరుములేని పిడుగులాగా వీళ్ళెందుకొచ్చినట్టు? మబ్బులు కురవని వానలాగా ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఎందుకో వచ్చారు వెళ్ళిపోయారు. మనకైతే ఏ నష్టం లేదు కదా. లేదు, ఏదో కారణం ఉంది. అది ఏమై ఉంటుంది? ఏదో పనికిమాలిన డ్రీమ్ ఊహించుకున్నావే. నీకు ఆన్సర్ చెప్పడం నా వల్ల కాదు. ఆ? రేయ్ ఆగరా, రింగ్ ఇవ్వరా. రేయ్ ఆగరా. కష్టపడి కొట్టేసి తిరిగి ఇవ్వడానికి నేనేమైనా పిచ్చోన్నా? పేరు మోసిన దొంగనే. ఎక్కడికి వెళ్ళాడు వీడు? నన్ను పట్టుకోవాలంటే అల్లాటప్ప వాళ్ళ వల్ల కాదు, పైనుంచి ఆ దేవుడే దిగి రావాలి.